హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్. డైలీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఐకో Z10 సిరీస్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఐకో బ్రాండ్ అంటే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది స్టూడెంట్ కోసమే మొబైల్ తీసుకొచ్చే బ్రాండ్. లాస్ట్ టైం తీసుకొచ్చిన ఐకో Z10 S కానీ S Pro తీసుకొచ్చినప్పుడు S అంటే స్టూడెంట్ అని అర్థమని వాళ్ళే చెప్పారు. దీప్తి సునైనా గారిని కూడా ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా చూపిస్తూ యాడ్ అయితే చేశారు. ఒక కాలేజ్ స్టూడెంట్ ఇష్టపడే అన్ని ఫీచర్స్ కూడా ఆ మొబైల్ లో ఉంటాయని చెప్పేసి మీనింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం ఐకో Z10 సిరీస్ వచ్చేసి 10,000 రూపాయల బడ్జెట్ లో స్టార్ట్ అయ్యే ఈ 5 మొబైల్స్ అన్ని కూడా అదే బడ్జెట్ లో వచ్చే ఇతర మొబైల్ బ్రాండ్స్ కి అయితే మంచి కాంపిటీషన్ ఇచ్చాయి. ఈసారి కూడా అదే కాంపిటీషన్ ని కొనసాగించడానికి ఐకో Z10 సిరీస్ ని ఇండియాలో లాంచింగ్ అయితే సిద్ధం చేసేసారు. ప్రస్తుతానికి అయితే ఐకో Z10X BS లో స్పాట్ అయింది. కానీ చైనాలో మాత్రం కాస్త అడ్వాన్స్డ్ గా ఐకో Z10 టర్బో ఇంకా టర్బో ప్రో కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చైనా డిజిటల్ చార్ట్ స్టేషన్ సోషల్ మీడియా యాప్ లో ఇంకా టర్బో ప్రో కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే బయటకు లీక్ చేసేసారు. ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతుందని కూడా ఒక మేజర్ హింట్ అయితే ఇస్తున్నారు. దీన్నైతే కాస్త మనం నమ్మొచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం ఐకో Z10 టర్బో కూడా సేమ్ టైమ్ లో లాంచ్ అయింది కాబట్టి. కూడా ఎంతో మంది అడిగిన ఐకో Z10 టర్బోనే ఇప్పుడు ఇండియాకి ఐకో 10R పేరుతో అయితే తీసుకొస్తున్నారు. మనం ఇప్పుడు చైనా వాళ్ళతో కంపేర్ చేసి దాదాపు 1 ఇయర్ లేట్ లో అయితే ఉన్నాం. మనం కూడా టెక్నాలజీ విషయంలో ఎప్పుడు అందరితో పాటు పరిగెడతామో చూడాలి. ఐకో Z10 టర్బో ఇంకా టర్బో ప్రో కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ రెండు మొబైల్స్ లోనూ 6.78 ఇంచెస్ ఫ్లాట్ OLED డిస్ప్లే ఇస్తున్నారు. LTPS ప్యానల్ తో వస్తుంది, అంటే రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. అక్కడ ఐకో Z10 టర్బోగా లాంచ్ అయ్యే మొబైల్లో Dimensity 8400 ప్లస్ ప్రాసెసర్ వాడుతున్నారు. అదే ఐకో Z10 టర్బో ప్రో విషయానికి వస్తే కనుక స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇదైతే లాస్ట్ టైం వచ్చిన స్నాప్డ్రాగన్ 8 Gen 3 కన్నా కాస్త పవర్ఫుల్. మిగతా స్పెసిఫికేషన్స్ రెండు మొబైల్స్ లోనూ LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. కాస్త ఏ ఫీచర్స్ కూడా ఉంటాయిలేండి. 8S ఎలైట్ 20 lakhs కన్నా ఎక్కువ Antutu స్కోర్ చేయగలిగింది. Geekbench లో సింగిల్ కోర్ లో వచ్చేసి 1967 స్కోర్ చేస్తే మల్టీ కోర్ లో వచ్చేసి 5827 స్కోర్ అయితే చేయగలిగింది. 12GB ర్యామ్ వేరియంట్ తో ఈ మొబైల్ అయితే మంచి స్కోర్ అయితే చేయగలిగింది. అదే 8GB ర్యామ్ వేరియంట్ అయితే కాస్త స్కోర్ అయితే తగ్గుతుంది. ఈ రెండు మొబైల్స్ లో అంటే ఐకో Z10 టర్బోలో ఇంకో టర్బో పోలో కూడా డెడికేటెడ్ గేమింగ్ చిప్ అయితే వాడామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా మాత్రం Q1 Q2 చెప్పట్లేదు. నేను అనుకునేది ఏంటంటే ఐకో నియో 7 గుర్తుందా, దాంట్లో డెడికేటెడ్ అనే ఒక చిప్ అయితే పెట్టారు, అదే వాడతారేమో అనిపించింది. ఇంకా Q1 Q2 చిప్లు అనేది నిజమైన నియో సిరీస్ లో మాత్రమే ఉంటాయి. ఇండియాకి వచ్చి ఐకో నియో 10R లో మాత్రం ఈ Q1 Q2 చిప్లు అయితే ఇవ్వరు. డెడికేటెడ్ చిప్లు ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇక అది కూడా ఇవ్వకపోతే మాత్రం ఎవరేం చేయలేరు. రెండిట్లోనూ 50+ 8MP బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16MP ఉంటుంది. పెద్ద తేడా అయితే ఏం లేదు. అదే బ్యాటరీ విషయానికి వస్తే 7000 నుంచి 7500 mAh వేరియేషన్ లో వస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే 90W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే బ్యాటరీ సైజులు పెంచారు, అలాగే ఛార్జింగ్ స్పీడ్ కూడా పెంచారు. మరి ఇక ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తాయి అంటే వీళ్ళ ఉద్దేశం చూస్తుంటే మాత్రం ఈ మొబైల్స్ నెక్స్ట్ ఇయర్ లో ఇండియాకి వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 1 year కింద లాంచ్ అయిన ఐకో Z10 టర్బోనే ఇప్పుడు ఇండియాకి పేరు మార్చి అది కూడా ఇప్పుడు ఐకో నియో 10R పేరు మీద తీసుకొస్తే ఈ మొబైల్ ని ఎప్పుడు తీసుకొస్తారు? మన ఇండియాకి తీసుకొచ్చి ఐకో నియో 10R లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. దాని బదులు స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ ప్రాసెసర్ వాడినా బాగుండేది. ఎందుకంటే పాత మొబైల్ అయినా కూడా కొత్త ప్రాసెసర్ తో తీసుకొస్తే దాని పర్ఫార్మెన్స్ అయినా కొంచెం బెటర్ గా ఉండేది కదా. ప్రైజెస్ అంటారా, చైనాలో ఐకో Z10 టర్బో వచ్చేసి 23,000 కల్లా స్టార్ట్ అయితే ఐకో Z10 టర్బో ప్రో వచ్చేసి 29,000 కల్లా స్టార్ట్ అవుతుంది. అది కూడా 8GB వేరియంట్ కాదండో, 12GB వేరియంటే తీసుకొచ్చేసారు చైనాలో. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ అనే స్పెసిఫికేషన్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్పగలిగాను. ఈ మొబైల్ చైనాలో లాంచ్ అయిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ కి మ్యాచ్ అవుతాయా కామెంట్ లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. రోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.